ఈ తెలుగు వారియర్స్, ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వీళ్ళతో ఎలా సార్ మీరు యాప్ ఎలా స్టార్ట్ చేశారు? ఎగ్జాక్ట్లీ అండి. తమన్ మన టాలీవుడ్‌కి గేల్ అంటారు, పోలార్డ్ అంటారు, ఆండ్రూ రసెల్ అంటారు. సార్ అలానే ఆడతాడు కదా సార్ తను 100% అండి. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఆయన బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు? ఏదో బూస్ బంప్స్ అంటారు. తమను కొట్టిన బాల్ని ఎవడైతే పట్టుకున్నాడో 10,000 ఇస్తానంటే ప్రతి మ్యాచ్కి ఒక 5-6 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందండి. అఖిల్ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్ అతను అలా కొడుతుంటే? అమేజింగ్ ప్లేయర్ అండి అఖిల్ అమేజింగ్ ప్లేయర్ అండి అసలు. ఒకనొక మూమెంట్లో ఇండియన్ ప్లేయర్స్ చాలరు అనిపిస్తుందండి. అఖిల్ అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. టీసీసీఎల్ అండ్ ఒకటి సిసిపిఎల్ అనుకుంటా. అవును సార్. సార్ ఏంటి సార్ దీని ఫుల్ ఫామ్ చెప్పండి సార్ ముందు. రోహిత్ శర్మ కూడా తెలుగుడే కదా సార్? 1989 లో రవిశాస్త్రి గారి దగ్గర కోచింగ్ తీసుకున్నారు. 100% నేను ఇండియన్ వెటరన్స్కి ఆడతానని నిక్కచ్చిగా నేను చెప్పగలను. అతి త్వరలో నేను ఇండియన్ వెటరన్స్ టీంలో మీకు కనబడిపోతాను. మీరు ఆడిన టైంలో మీ కెప్టెన్ కుంబ్లే అని తెలిసింది. అవునండి. రైట్. ఆయనతో ర్యాప్ ఎలా ఉండింది సార్ అప్పుడు మ్యాచ్? ఆయన నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, వెల్ బోల్డ్ బాయ్ అని చెప్పేసి క్లాప్స్ కొడుతున్నారు. అప్పుడు మీ టీమ్మేట్ ఇప్పుడు ప్రెసెంట్ కేసీఏ ప్రెసిడెంట్ వెంకటేష్ ప్రసాద్ సార్ ఎలా ఉంటుంది సార్ ఆయనతో? ఎందుకంటే ఆయన చాలా స్పోర్టివ్గా ఉంటారు అనేసి నేను విన్నాను సార్. లవ్లీ డార్లింగ్ అండి, సింపుల్ ఒక ట్యాగ్ నేమ్ అంతే. లవ్లీ డార్లింగ్ అంతే. లిటరల్లీ మీ దగ్గర 17 to 18 డాగ్స్ ఉన్నాయని తెలిసింది. ఎగ్జాక్ట్ సార్ ఏంటి సార్ అసలు పెట్లో ఎలా స్టార్ట్ అయింది సార్? అమ్మో, అవి నా పెట్స్ కాదండి, నా పిల్లలు. ఓకే. నాకు నాకు ఇంకో 1000 డాగ్స్ ఇచ్చినా కూడా నేను మీరు ఒక అకాడమీ పెడుతున్నారని తెలిసింది అండ్ ఇదొక కాజ్ గురించి పెడుతున్నారని తెలిసింది సార్. అసలు ఏంటి సార్ అకాడమీ విషయం ఏంటి? 3,000 రూపాయల్లో బ్యాట్ ఉంటుంది, 3 లక్షల రూపాయలు కూడా బ్యాట్ ఉంటుంది. రైట్ సార్. అఫ్ కోర్స్ ఆట మీద కాన్సన్ట్రేషన్ లేనోడు, డెడికేషన్ లేనోడు మీరు 3 లక్షలు బ్యాట్ ఇచ్చినా కూడా వాడు ఆడలేడు. అదే పూర్ పీపుల్ డెడికేషన్ ఉంది, చాలా చక్కగా ఉన్నాడు, వాడు 1,500 రూపాయలు బ్యాట్ ఇచ్చినా కూడా సెంచరీ కొడతాడు. ప్రతి 10 మందిలో ఒకరిని పెద్ద క్రికెట్ ఆడించాలనేది నా కోరిక. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. నేను మీ తరుణ్. ఈ వారం గెస్ట్ ఈయన ఒక వెటరన్ ప్లేయర్ అని చెప్పకూడదు కానీ చాలా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు, చాలా పెద్ద ప్లేయర్స్తో ఆడారు ఈయన. అతను ఎవరో కాదు, సాయి వెంకటరమణ గారు. ఈయన ముద్దుగా రమణ గారు అని కూడా పిలుస్తారు. ఆయన లైఫ్ జర్నీ ఎలా ఉందో, ఆయన తలపెట్టే కొన్ని బిగ్ టోర్నీస్ గురించి మనకి ఈరోజు చెప్తారు మన పాడ్కాస్ట్లో. హాయ్ సార్. హాయ్ అండి. సార్ మీ కెరియర్ ఎలా ఉంటుందంటే సార్ పట్టు వేయడానికి విక్రమార్కుల్లా ఉంటుంది. అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఇదే మెయిన్ థింగ్. అసలు ఎలా మీ క్రికెట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? క్రికెట్ జర్నీ అంటే చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్యాషను, అదంతా చాలా ఇష్టం అండి. క్రికెట్ ఆడుకునేటప్పుడు ఇంట్లో ఏమనేవారంటే, చిన్నప్పుడు అందరి ఇళ్లలో జరిగే మ్యాటర్ ఇది. ఇంట్లో ఆడేటప్పుడు క్రికెట్లు ఆటలు కాదురా, నీకు ఫుడ్ పెట్టేది చదువుకోవాలని అనేవారు. చదువుకోవాలంటే మా డాడీ ఏం చెప్పేవారు, నువ్వు శుభ్రంగా చదువుకుని మంచి ర్యాంకులు వస్తే నేను క్రికెట్ ఆడిస్తాను, లేకుంటే నీ క్రికెట్ కిట్ అనేది ఇప్పుడు మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అప్పుడు నీ ఫెసిలిటీస్ లేవు ఆ రోజుల్లో. ఏదైతే చిన్న బ్యాటో ఏదంటే కొనుక్కుంటే అంతా పొయ్యిలో పెడతాం అనేవారు. సరే అవి ఎక్కడ పోతాయో మన ఆడనీరేమని చెప్పి తెల్లవారుజామని లేచి శుభ్రంగా చదువుకుని అప్పుడు క్రికెట్ ఆడుకునేవాడినండి. అలా డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్ క్రికెట్లు ఆడటం జరిగింది. ఆ క్రికెట్ ఆడుతున్న క్రమంలోనే నాకు కొంతమంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. రవిశాస్త్రి, వెంకట సర్కార్, వీళ్ళందరంటే నాకు చాలా అపారమైన గౌరవం ఉండేది. ఓకే. ఫస్ట్ నేను లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్గా ఉండేవాడిని. రవిశాస్త్రిని చూసి రైట్ ఆర్మ్ టర్న్ అయ్యాను, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా ఉన్నాను. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నాది ఫస్ట్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ అండి.
అట్లా అట్లా కొంతమంది దగ్గర చేస్తే నాకు ఒక యాంబిషన్ ఉంది, రవిశాస్త్రి దగ్గరికి వెళ్ళి నేను కోచింగ్ తీసుకోవాలి. వెళ్ళాను, అచీవ్ చేశాను. రవిశాస్త్రి క్యాంప్లో కోచింగ్ తీసుకున్నాను. ఆయన నా గురుగారు. ఏ ఏజ్ గ్రూప్లో సార్? 1989లో 1989లో రవిశాస్త్రి గారి దగ్గర కోచింగ్ తీసుకున్నాను. ఓకే. తీసుకున్నాము. అక్కడి నుంచి రవిశాస్త్రి గారిని కలిసాము. అక్కడి నుంచి చక్కటి జర్నీ సాగుతుంది. ఈ రోజు కూడా ఆయనతో నాకు రిలేషన్ చాలా చక్కగా నడుస్తున్నది. తర్వాత ఏజ్ గ్రూప్స్ వరకు ఆంధ్రాకి ఆడుకుని అక్కడి నుంచి నేను కర్ణాటకకి వెళ్ళిపోయానండి. అంటే అండర్ 23 వరకు మీరు ఆడారని నేను విన్నాను ఆంధ్రాకి. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ నుంచి కేసీఐకి షిఫ్ట్ అయిపోయారు. అవునండి. ఏమన్నా లైక్ ఏమన్నా పొలిటికల్ ప్రెషర్స్ ఏమన్నా ఉండి వెళ్ళిపోయారా? ఏమన్నా ఏంటి? పొలిటికల్ ప్రెజర్ అనేది ఉండేది, కానీ ఆ లెవెల్లో మనకు పొలిటికల్ ప్రెజర్ అంటే ఏంటో తెలియదు యాక్చువల్గా. ఓకే. కర్ణాటకలో ఏంటంటే అక్కడ నుంచి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ వచ్చేవి. కర్ణాటక నుంచి 5 నుంచి 6 మెంబర్స్ ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేసేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళటం అనేది పెద్ద టాస్క్. సో అక్కడ మైసూర్ మహారాజా క్లబ్కి వెళ్ళి అక్కడి నుంచి క్రికెట్ ఆడుకుంటూ ఆ జర్నీ స్టార్ట్ చేశానండి. అక్కడి నుంచి చేసుకుంటూ ఆ క్రికెట్ని ఇప్పటివరకు కూడా కొనసాగిస్తున్నాను. చాలా చక్కగా మంచి రోపోతో అక్కడ చేసుకున్నాను. దాని తర్వాత నేను మళ్ళీ ఎడ్యుకేషన్లో చక్కగా రాణించి ఆ తర్వాత ఎల్ఎన్టీలో నేను పోవటం, ఆ తర్వాత ముంబైకి వెళ్ళటం, అక్కడి నుంచి ముంబై డివిజన్ ఏ మ్యాచ్లు ముంబైలో ఆడుకోవటం అవంతా జరుగుతున్నప్పుడు ఆ డివిజన్ ఏ ఆడేటప్పుడు వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ ఆమ్రే మేమంతా ఒక రూమ్మేట్స్గా ఉండి ఓకే చక్కగా మంచి క్రికెట్ డివిజన్ ఏలో ఆడుకున్నామండి. సార్ ఇది డెబ్యూటెంట్ ఏ ఏజ్లో చేశారు సార్? అంటే ఇన్ ద ఇయర్ కేసీఐకి 16 ఇయర్స్కి నేను మామూలుగా స్టేట్స్ ఆడుకున్నానండి. అండర్ 16 నుంచి ఆడుకున్నాను. ఓకే. ఆడుకుంటూ నేను డెబ్యూటెంట్ వచ్చేసరికి నాకు ఒక 20 ఇయర్స్ 19-20 ఇయర్స్కి నేను కేసీఐకి వెళ్ళాను నా ఏజ్. సార్ ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పగలరు? ఎందుకంటే మీరు ఆడిన టైంలో మీ కెప్టెన్ కుంబ్లే అని తెలిసింది. అవునండి. రైట్. ఆయనతో ర్యాప్ ఎలా ఉండింది సార్ అప్పుడు మ్యాచ్? ఫస్ట్ ఓవర్ నేను బౌల్ చేసేటప్పుడు హీ వాజ్ ఆన్ ద స్టాండ్స్. ఓకే. నేను గ్రౌండ్లో బౌల్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పటిలాగా అంతమంది క్రౌడ్ ఆ మ్యాచ్లలో ఉండరు. ఒక పర్సన్ నన్ను పిలుస్తున్నారు అక్కడి నుంచి. ఎవరు పిలుస్తున్నారంటే ఒక శేషాద్రి అని చెప్పి ఒక పర్సన్. ఆయన పిలుస్తుంటే నేను ఏంటని చెప్తుంటే కుంబ్లే అక్కడ నన్ను అప్రిషియేట్ చేస్తున్నాను నేను వేసే బౌలింగ్కి. ఓకే. క్లాప్స్ కొడుతున్నారు. అంతకంటే ఆనందం ఏముంటుందండి మనకి. ఈజ్ రిప్రజెంటింగ్ ఇన్ ఇండియన్ టీమ్. ఆయన నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, వెల్ బోల్డ్ బాయ్ అని చెప్పేసి. సో దట్ అది ఈ రోజు వరకు కూడా నాకు ఆనందం ఉంటుంది. నాకు 2-3 మెమరీస్ ఉంటాయండి ఇట్లా. దాంట్లో ఇదొకటి బెస్ట్. దాంట్లో ఇదొకటి. రెండోది అజరుద్దీన్తో ఆడినప్పుడు ఆయనకి 2 ఇన్నింగ్స్లో ఆయన 2 వికెట్లు నేను తీశాను. 2 ఇన్నింగ్స్లో ఆయన వికెట్ తీశాను. ఓకే. సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన వికెట్ ఇస్తే బ్యాట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు నాకు ఆయన. నేను కోపం వచ్చి ఇచ్చారేమో అని అనుకుంటే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను పిలిపించుకుని బ్యాట్ తీసుకున్నావు సైన్ వద్దా అన్నారు. వెన్యూ ఎక్కడ సార్ అప్పుడు? అది వెన్యూ ఇక్కడేనండి, మన విజయవాడ గ్రౌండ్లో. అచ్చా. అజరుద్దీన్ తీసిన వికెట్ అయితే విజయవాడ. ఓకే సార్. కేసీఐకి వెళ్ళారు ఆంధ్ర నుంచి అనేసి అన్నారు. అక్కడ పొలిటికల్ ప్రెషర్స్ నాకు ఆ వయసులో నాకు తెలియకపోవచ్చు అనేసి అన్నారు. అవునండి. అప్పుడుది ఇప్పుడు పోల్చుకుంటే సేమ్ అదే పొలిటికల్ ప్రెషర్స్ ఇంకా రన్ అవుతుందంటారా సార్ క్రికెట్లో? పొలిటికల్ ప్రెషర్ రన్ అవుతుంది అనటం కంటే కూడా మన ప్రతిభ మనం ఎంత బాగా మనం రాణించగలుగుతాం అనేది మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఏ పొలిటికల్ ప్రెషర్ మనం ఏం చేయలేదండి. ఇప్పుడు ఎంతమంది ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారు, పూర్ పీపుల్ ఎంతమంది ఆడుతున్నారండి. అందరికీ పొలిటికల్ ప్రెషర్ ఉంది అంటే మరి వాళ్ళు ఈ పూర్ పీపుల్ రాలేరు కదా. సచిన్ టెండూల్కర్ కొడుకున్నాడండి అర్జున్. అవును. ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. కానీ ఎందుకు ఆయన ఇండియాకి ఆడలేకపోతున్నాడు? ఓకే. మరి ఎంత పొలిటికల్ ప్రెషర్ ఆయనకి ఉంటుంది కదా, పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది. సచిన్ టెండూల్కర్ అంటే గాడ్ ఆఫ్ ఇండియా. ఆయన కొడుకు ఆడలేకపోతున్నారు, స్టువర్ట్ బిన్నీ ఆడలేకపోతున్నాడు, వాళ్ళ ఫాదర్ ఏమో బీసీసీఐలో ప్రెసిడెంట్గా ఉన్నారు. సో దట్ అక్కడ ఓన్లీ పొలిటికలే మన ఇది చేస్తుంది అంటే అది కొంతవరకు ఉంటుంది కానీ టోటల్గా ఉండదండి. ఎందుకంటే ప్రతిభ ఉండాలి. పొలిటికల్ ఎంట్రన్స్ ఇదంతా కూడా మనం ఎంట్రీ అవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లుయెన్స్ వన్స్ ఎంట్రీ అయిన తర్వాత మనం ప్రూవ్ చేసుకోవాలి. అచ్చా సార్, ఇది నాకు ఒక చిన్న డౌట్ సార్. స్టార్టింగ్ నుంచి కొన్ని స్టేట్స్కి లైమ్ లైట్ ఉంటుంది, కొన్ని స్టేట్స్కి లైమ్ లైట్ ఉండదు సార్. ఆ లైమ్ లైట్ ఉన్న స్టేట్స్ నుంచే ఇండియాకి రిప్రజెంట్ చేస్తారు ప్లేయర్స్ చాలామంది. ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ నుంచి దగ్గర 5 to 6 మెంబర్స్ ఇండియాకి రిప్రజెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో వై కాంట్ ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ ఎందుకు ఆ లైమ్ లైట్ రాకపోతుంది? చాలా మంచి ప్రశ్న అండి. మన ఆంధ్రప్రదేశ్ కంబైన్గా ఉన్నప్పుడు ఆంధ్ర టీం సపరేట్గా ఉండేది, హైదరాబాద్ టీం సపరేట్గా ఉండేదండి. కంబైన్ ఉన్నప్పుడు కూడా ఆంధ్ర టీం సపరేట్, హైదరాబాద్ టీం సపరేట్. ఓకే.
అలా ఉండేది. మహారాష్ట్ర టీం సపరేట్గా ఉండేది, విదర్భ టీం సపరేట్గా ఉండేది. ఓకే. గుజరాత్లో 2 టీంలు, బరోడా టీం ఉండేది, గుజరాత్ టీం ఉండేది. ప్రజెంట్ కూడా ఉన్నాయి సేమ్. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది ఆంధ్ర కాబట్టి ఉంది అని అనుకుంటున్నారు చాలా మంది. ఈ విషయం తెలియదు చాలా వరకు. కానీ ఫస్ట్ నుంచి కూడా క్రికెట్ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రెండు సపరేట్గా ఉండేవి. సో దట్ ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న స్టేట్లు అయిపోయినాయి, అప్పుడు కూడా చిన్న స్టేట్లు అయిపోయినాయి అవి. రైట్. డిఫరెంట్ ఉన్నప్పుడు అంటే కంబైన్ స్టేట్ నుంచి ఎంతమంది ప్లేయర్ని పిక్ చేయగలుగుతారండి? రైట్. చేయగలరు. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంటుంది. ఇప్పుడు బీహార్ ఉంది, బీహార్లో మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పీపుల్ కెపాసిటీ ఎక్కువ. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఒక స్టేట్కి ఈ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇంతమంది సపోజ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ కోట బీహార్ నుంచి ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు ఉంటారు? స్టేట్ పెద్దది, మన ఆంధ్ర చిన్నది, అందుకని తక్కువ మంది ఉంటారు మనకి. అట్లాగే స్పోర్ట్స్లో కూడా స్టేట్ పెద్దది అన్నప్పుడు ఆ కేటగిరీని బట్టి కూడా ప్లేయర్స్ని పిక్ చేసుకోవడం ఉంటుంది. రెండోది డెడికేషన్తో కూడా ఉంటారు. స్పాన్సర్షిప్ కావాలండి మనకు ఆంధ్రాకి, హైదరాబాద్కి అప్పట్లో స్పాన్సర్షిప్లు చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు ఉందనుకోండి, కర్ణాటక బెంగళూరు ఉన్నప్పుడు మైసూర్ మహారాజా గారి దగ్గర నుంచి కూడా స్పాన్సర్షిప్స్ చాలా బాగా చేసేవారు. ఓకే. సో దట్ కర్ణాటక ఎప్పుడు కూడా ముందంజలో ఉండేది మన సౌత్ ఇండియాలో. అట్లాగే ముంబైలో ఎంత బిజినెస్ ఉంటుందండి, వాళ్ళందరూ కూడా స్పాన్సర్షిప్స్ చాలా బాగుంటాయి. సో ముంబై నుంచి ఎక్కువ ప్లేయర్లు ఎందుకు ఉండేవారంటే స్పాన్సర్స్ దొరికేవారు. అట్లాగే రెండో ప్లేస్ కర్ణాటక వాళ్ళు ఎందుకు ఎక్కువ ఉండేవారంటే వాళ్ళకి స్పాన్సర్లు దొరికేవారు. మన ఆంధ్రాకి స్పాన్సర్స్ దొరికేవారు కాదు అప్పట్లో ఏంటంటే ఇప్పటికి కూడా అట్లాగే ఉంది చాలా వరకు. సో అది మేజర్ ఇష్యూ అవుతుంది. ఒక ప్లేయర్కి క్రికెట్ ఆడాలి అంటే ప్రతిభతో పాటు వాళ్ళకి స్పాన్సర్షిప్ కూడా చాలా అవసరం. ఓకే సార్. ఈ రోజున రైట్ సార్. నేను రీసెంట్గా విన్న మాట ఒకటి ఏంటంటే సార్, ఈ కేసీఏ, ఈ ముంబై ఏదైతే ఈ పెద్ద అసోసియేషన్స్ ఉన్నాయో ఆ ప్లేయర్స్ 50 కొట్టినా సరే వాళ్ళు బయటికి వినపెడతాయి వాళ్ళ నేమ్స్. కంపేరింగ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళు 50 కొట్టారనుకోండి, వీళ్ళు ఒకే మ్యాచ్లో 200 కొట్టాలి, అప్పుడు మాత్రమే కనపడతారు మన స్టేట్ వాళ్ళు అనేసి అన్నారు సార్. నిజమేనంటారా సార్? అది నిజమేనంటే ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఒక పెద్ద స్టేట్ ఉంది, ఒక పెద్ద స్టేట్ ప్లేయరు వచ్చేసి ఒక చిన్న ఒక బౌండరీ కొట్టినా కూడా అది పెద్ద వైలెంట్. రైట్. చాలా అబ్బా అనిపిస్తుంది మనకు. రోహిత్ శర్మ 4 కొట్టాడు అనుకోండి, జనాలందరూ కూడా ఎక్సలెంట్గా అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. అదే హర్భజన్ సింగ్ వచ్చి 4 కొట్టాడు అనుకోండి, ఆ అబ్బా భలే కొట్టాడు అంటాడు తప్ప హర్భజన్ సింగ్ కొట్టిన 4ని కన్సిడర్ చేయరు. రైట్. ఇదే కాన్సెప్ట్ అండి. పెద్ద స్టేట్కి చిన్న స్టేట్కి ఉన్న తేడా ఇదే ఉంటుంది. ఎందుకంటే పెద్ద స్టేట్ నుంచి ఉన్నవాడు ఎప్పుడోకప్పుడు ఐపీఎల్లో కనబడుతున్నాడు, ఇండియా కనబడుతున్నాడు అనే ఆశ, కనపడకపోయినా. ఆంధ్ర ప్లేయర్లు లేకపోతే ఇంకా చిన్న స్టేట్ ప్లేయర్లు కనబడతారో లేదా అనేది ఒక డౌట్. ఓకే. కానీ డెఫినెట్గా కనబడతారండి. మట్టిలో మాణిక్యాలు ఎంతమంది లేరు? అవును సార్. ఎక్కడి నుంచి వచ్చాడు? వెంకటపతిరాజు. రైట్ సార్. రోహిత్ శర్మ కూడా తెలుగుడే కదా సార్? రోహిత్ శర్మ తెలుగువాడు కాదండి. రోహిత్ శర్మ వాళ్ళ మదర్ తెలుగు, అచ్చా, వాళ్ళ ఫాదరు నార్త్ ఇండియన్. సో రోహిత్ శర్మ కెన్ స్పీక్ తెలుగు, మాట్లాడగలుగుతాడు. అవును, కానీ అంత ఫ్లూయెంట్ కాదు, మనం మాట్లాడినట్టుగా మాట్లాడాడు. తెలుగు పర్సన్ కాదు. వాళ్ళ మదర్ తెలుగు. ఓకే. సో మదర్ టంగ్ ఇది తెలుగు అయినప్పుడు అది ఆబ్వియస్లీ తెలుగు అనేది వస్తుంది. అవునవునవును. సరే, ఓకే సార్, బాగుంది మీ కెరియర్, ఇదంతా చాలా బాగుంది. కానీ మీరు నా దగ్గర ఒక విషయం దాచుతున్నారు సార్. అయ్యో, ఏముంది సార్? మీ కోరిక ఇండియాకి ఆడాలనేసి కోరిక. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు ఇండియాకి ఆడలేకపోయారు. ఫర్ గాడ్స్ గ్రేస్ మీరు వెటరన్ ఇండియా మ్యాచెస్ ఆడబోతున్నారని తెలిసింది మాకు. ఎంతవరకు కరెక్ట్ సార్? ఎగ్జాక్ట్లీ అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక అంబిషన్, ఒక కోరిక ఉండేది. ఎప్పటికైనా కూడా నేను ఇండియాకి ఆడాలి, రిప్రజెంట్ చేయాలనేది నాకు గట్టి కోరిక ఉండేది. ఆ కోరికతో నేను చాలా కష్టపడి చాలా మంచి క్రికెట్ ఆడానండి. చాలా పెద్ద క్రికెట్ ఆడి చాలా కష్టపడ్డాను, కానీ ఆడలేకపోయాను. ఏమైందంటే నా షోల్డర్ డిస్లోకెట్ అయింది. ఓకే. నా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు షోల్డర్ డిస్లోకెట్ అయ్యి ఒక 6 to 7 months నాకు డాక్టర్స్ రెస్ట్ ఇచ్చారు. ఈ రోజుల్లో 6 to 7 months రెస్ట్ ఇచ్చినప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఐపీఎల్ అని అవన్నీ ఇవన్నీ, మా టైంలో అవి లేవు. 6 to 7 months మనం బయట కూర్చున్నామంటే ఇంకా నెక్స్ట్ కెరీర్లో మనకంటే తోపులు చాలా మంది ఉంటారు. సో నా ఎయిమ్ ఏంటంటే, ఆ రోజున వెంకటపతిరాజు ఇండియాకి ఆడుతున్నారు. ఓకే. ఆయనకి రీప్లేస్మెంట్ రెస్ట్ దొరికితే నేను ఆయనకి ప్రత్యామ్నాయంగా ఉండాలి. ఇదే నా ఎయిమ్. నేను ఆయనతో ఈక్వల్గా బౌలింగ్ వేసేవాడిని అండి. ఓకే. అంత చక్కటి ఎకనామీలో బౌలింగ్ చేసుకునేవాడిని, మంచి వికెట్స్ తీసేవాడిని, ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా నుంచోబెట్టేవాడిని, అంత చక్కగా చేసేవాడిని. షోల్డర్ డిస్లోకేట్ అవడం మూలంగా నా కోరిక నెరవేరలేకపోయింది. సో పెద్ద క్రికెట్ అక్కడితోటి స్టాప్ పడటం. ఆ తర్వాత నేను మామూలుగా ఇంకా మళ్ళీ బిజినెస్ పరంగా రావడం,
ఇంకా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బిజినెస్ పరంగా రావటం, బిజినెస్లో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఇంకా ఇవంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ క్రికెట్. నా చిన్నతనాటి కోరికలని మళ్ళీ నేను నెరవేర్చుకోవాలి. ఇప్పుడు నా చేతిలో అన్నీ ఉన్నాయి. నా చేతిలో ఏం కోరుకుంటే అవి ఉన్నాయి. రైట్ రైట్ సో నాకు ఎవరు సపోర్ట్ అక్కర్లా. సో నేను మళ్ళీ ఆడగలను అనేది ఉంటూ లాస్ట్ 2 years నుంచి ధారాళంగా క్రికెట్ ఆడుతున్నాను. చాలా చక్కటి వెటరన్స్ మొత్తం వెటరన్ ప్లేయర్గా వెటరన్స్ చక్కగా ఆడుతున్నాను. ఒక స్టేట్ రిప్రజెంటేషన్ చేస్తున్నాను. అలాగే సౌత్ జోన్కి ఆడబోతున్నాను. అట్లాగే 100% నేను ఇండియన్ వెటరన్స్కి ఆడతానని నిక్కచ్చిగా నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, ఎప్పుడు వెళ్ళబోతున్నాను అతి త్వరలో నేను ఇండియన్ వెటరన్స్ టీంలో మీకు కనబడబోతున్నాను. సార్ మీరు మర్చిపోవద్దు, మీరు ఇండియా వెటరన్స్ టీంలో ఆడినా సరే మీరు మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం మర్చిపోవద్దు. ఫస్ట్ మీకే ఫోన్ చేసి మీకు నేను సెలెక్ట్ అయ్యానని చెప్పి సెలెక్ట్ కార్డ్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కేసీఏ అన్నారు కదా, నేను ఒక్క క్వశ్చన్ అక్కడ నేను మర్చిపోయాను ఏంటంటే, అప్పుడు మీ టీమ్మేట్ ఇప్పుడు ప్రెసెంట్ కేసీఏ ప్రెసిడెంట్ వెంకటేష్ ప్రసాద్ సార్, ఎలా ఉంటుంది సార్ ఆయనతో? ఎందుకంటే ఆయన చాలా స్పోర్టివ్గా ఉంటారు అనేసి నేను విన్నాను సార్. లవ్లీ డార్లింగ్ అండి. ఓకే, లవ్లీ డార్లింగ్, సింపుల్ ఒక ట్యాగ్ నేమ్ అంతే. లవ్లీ డార్లింగ్ అంతే. కూల్ పర్సన్ ధోని అంటారు కదా, అవును. కూల్ పర్సన్ మాకు వరకు వెంకటేష్ ప్రసాద్ కూలెస్ట్ పర్సన్, నాట్ కూల్ సార్. లవ్లీ డార్లింగ్, మేము డార్లింగ్ అనే పిలుచుకుంటాం. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లో డార్లింగ్ అని పేరు. ఓకే, లవ్లీ డార్లింగ్ అనమాట సార్. కానీ ఈ లవ్లీ డార్లింగ్ని తొక్కుదామనేసి చాలా బలగాలు ప్రయత్నించినాయి కేసీఏ అసోసియేషన్ అని ఉంటారండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఆయనకి మెయిన్ బ్యాక్ బోన్ కింద అనిల్ కుంబ్లే ఫ్రంట్ ఉండి నిలబడి వెంకటేష్ ప్రసాద్ తను స్టేట్ అసోసియేషన్ని ఎక్కడో నిలబెడతాడు, ఐ విల్ సపోర్ట్ వెంకటేష్ ప్రసాద్ అనేసి అన్నారు. సార్ ఏంటి సార్ అసలు ఆ గొడవ ఏంటి? డెఫినెట్లీ అండి, వెంకటేష్ ప్రసాద్ కేసీఏని చాలా మంచి మార్గంలో తీసుకెళ్ళగల సత్తా ఉన్న పర్సన్, క్యాపబుల్ పర్సన్, చక్కటి పర్సన్. రేపు మీరు చూడబోతారు కేసీఏ ఎంత చక్కగా రాణించబోతుందో. కర్ణాటక నుంచి ఎంతమంది ఇండియన్ టీంలో ఆడబోతున్నారో మీరు రేపు చూడబోతారు. రాబోయే కాలంలో ఆయన ఎంతమంది ప్లేయర్ని పిక్ చేసి తీసుకుని వెళ్ళబోతున్నారు అన్నీ చూడబోతారు. చాలా చక్కటి వ్యక్తి అండి. చాలా ఐ వాజ్ వెరీ హ్యాపీ ప్రెసిడెంట్ కింద చూడటం అనేది వెరీ హ్యాపీ సార్. అసలు అంతకంటే ఇంకా ఆనంద బాష్పాలు ఇంకేమి ఉండవండి సార్. మరి మీ క్లోజ్ ఫ్రెండ్ గా మరి మీరు విషెస్ పెట్టారా? అయ్యో డెఫినెట్ గా అసలు ఇప్పుడు కాదండి, లాస్ట్ 1 month నుంచి నేను వెళ్తూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము, అంతా చేస్తున్నాను బోర్డు మెంబర్ గా. అన్ని మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎక్సలెంట్ ఇదిగా చేస్తున్నామండి సార్. చూడండి సార్, దగ్గరుండి గెలిపించుకున్నాం. రైట్ మెయిన్ థింగ్ సార్. ఒకటి ఏంటంటే సార్, మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరియర్ నాకు క్లారిటీగా చెప్పారు. ఓకే సార్, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ తెలుగు వారియర్స్, ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వీళ్ళతో ఎలా సార్ మీరు యాప్ ఎలా? ఎగ్జాక్ట్లీ అండి, నాకు వాళ్ళతో చక్కటి బాండ్ ఏర్పడింది. మన తెలుగు వారియర్స్, తెలుగు CCL లో తెలుగు వారియర్స్ తో ట్రావెల్ చేస్తున్నాను లాస్ట్ 2 years నుంచి. రైట్. సో తమన్, అఖిల్, అశ్విన్, ఓంకార్ వీళ్ళందరూ చాలా చక్కగా నాకు మంచి రెస్పాన్స్ ఇస్తారు, నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారండి. రైట్. నాకు ఎంత వాల్యూ ఇస్తారంటే నన్ను అన్నలాగా చూసుకుంటారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరితో మంచి రిలేషన్ ఉంది. వాళ్ళకి టిప్స్ నేను చెప్తూ ఉంటాను, వాళ్ళకి మ్యాచ్లు పెట్టి ఆడిస్తూ ఉంటాను. ప్రాక్టీస్ నేను చేపిస్తుంటాను. ప్రతి మ్యాచ్ నేను పెట్టి మీరు మనం కప్పు కొట్టాలి, ఈసారి కప్పు కొట్టాలి అన్నట్లుగా చాలా మ్యాచ్లు అండి, చాలా 100 మ్యాచ్లు పెడుతున్నాను నేను. చక్కగా ఆడిస్తూ వాళ్ళతోటి మంచి ప్రతిభ వాళ్ళలోంచి బయట తీస్తూ చేస్తున్నాను. సార్, మీరు టాలీవుడ్ వీళ్ళ దగ్గరుండి ఆడిపిస్తున్నారు అనేసి అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను సార్. మెయిన్ థింగ్ ఏంటంటే, తమన్ మన టాలీవుడ్కి గేల్ అంటారు, పోలార్డ్ అంటారు, ఆండ్రూ రసెల్ అంటారు సార్, అలానే ఆడతాడు కదా సార్ తను. 100% అండి. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఆయన బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు? ఏదో బూస్ బంప్స్ అంటారు. రైట్. ఇప్పుడు ఇండియన్ టీంలో ఒకప్పుడు మంచి స్లో క్రికెట్ ఆడినప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ వచ్చాడండి. ఓకే. సెహ్వాగ్ వచ్చినప్పుడు కొట్టే షాట్స్ చూస్తే ఒక్కొక్కడికి మైండ్ బ్లాక్ అంటారు చూడండి, మైండ్ బ్లాక్, సినిమా లాంగ్వేజ్ లోనే చెప్తాను, మైండ్ బ్లాక్ అయ్యేది. అట్లాగే తమన్ కొట్టే షాట్స్ కూడా ఆడియన్స్ లో మైండ్ బ్లాక్ అవుతుంటాయి. ఆడియన్స్ కానీ మనం గ్యాలరీలో కూర్చున్న తమన్ కొట్టిన బాల్ని ఎవడైతే పట్టుకున్నాడో 10,000 ఇస్తానంటే ప్రతి మ్యాచ్కి ఒక 5-6 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందండి. అచ్చా. తమన్ కొట్టే బాల్ మీరు పట్టుకుంటే చాలు
అంటే బౌండరీ అవతల, అది బౌండరీ అవ్వచ్చు, సిక్సర్స్ అవ్వచ్చు. అవును. ఇక మ్యాచ్ అయ్యేసరికి లక్షల రూపాయల్లో ఇవ్వాల్సి ఉంటుంది. సార్ అఖిల్ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్ అతను అలా కొడుతుంటే? అమేజింగ్ ప్లేయర్ అండి అఖిల్. హ్మ్. అఖిల్ అమేజింగ్ ప్లేయర్ అండి అసలు. ఓకే. ఒకానొక మూమెంట్లో ఇండియన్ ప్లేయర్స్ చాలరు అనిపిస్తుందండి. ఓకే. లాస్ట్ ఇయర్ CCL మ్యాచ్ సూరత్లో ఉన్నాము. హ్మ్. కరెక్ట్గా మ్యాచ్కి ఫ్యూ అవర్స్ ముందు ఆయన దుబాయ్ నుంచి చార్టెడ్ ఫ్లైట్లో వచ్చారనమాట ఫంక్షన్కి వెళ్ళి. ఓకే. ఎంత స్ట్రెస్ ఉంటుందండి, అంత జర్నీ చేసి వచ్చేసి మనమంతా వార్మప్ లేదు ఏం లేదు అనుకున్న టైంలో 10 ఓవర్స్ మ్యాచ్లో అవును. 10 ఓవర్స్లో 93 కొట్టారండి అఖిల్. ఓకే. అసలు ఆయన కొట్టే షాట్స్ మామూలుగా ఉండవు. ఎక్సలెంట్ ప్లేయర్, అమేజింగ్ ప్లేయర్ అఖిల్. ఓకే. తమన్ వండర్ఫుల్, అఖిల్ అమేజింగ్ ప్లేయర్. సార్ అసలు టాలీవుడ్ వారియర్స్ అనేసరికి మిగతా ఇండస్ట్రీ టీమ్స్కి ఒక రకమైన బ్రాండ్ మార్క్ పెట్టేశాడు అఖిల్. అవును. దానికి మీరు ఏకీభవిస్తారా? ఈ 100% అండి. 100%. అఖిల్ ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ ఆల్ ద క్రికెటర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అది నో డౌట్ అండి. ఓకే. డిసిప్లిన్, ఎంత డిసిప్లిన్ అండి అయింది. అవును. ఆయన వస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్గా ఉంటారు. ఓకే. తమన్ వస్తున్నారంటే ఆయన చేసే కామెడీ మామూలుగా ఉండదండి. మీకు సినిమాలు పనికిరావు అసలు. ఓకే. మీరు కామెడీ సినిమాలు చూసినా 4 కామెడీ సినిమాలు చూసినా ఒక 10 మినిట్స్ తమన్తో గడిపిన ఒకటేనండి. ఓకే. పట్ట పగిలేటట్లుగా నవ్వుకోవచ్చు మీరు. అంత చక్కటి ఎంజాయ్మెంట్ తమన్ దగ్గర ఉంటుంది. సార్ నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి సార్ ఈ టాలీవుడ్ వారియర్స్ది? అంటే లైక్ టీమ్ ఇదే మెయింటైన్ చేస్తారా సార్ వాళ్ళు? యాక్చువల్గా మన తెలుగు వారియర్స్ టీము చాలా స్ట్రాంగ్ టీం అండి ఇప్పుడు. ఓకే. మనకు తెలుగు వారియర్స్లో అఖిల్, రోషను, తమను, అశ్విన్ బాబు వీళ్ళంతా కూడా ఎంత మంచి ప్లేయర్స్ అండి. అశ్విన్ బాబు కొట్టే షాట్స్ ఎవడన్నా ఫీల్డర్ కానీ చేయి పెడితే చేతి వేళ్ల మధ్యలోంచి పగలు కొట్టుకుని వెళ్తుంది. ఓకే. అంత బలంగా కొడతాడు. బ్యాట్ స్వింగ్ అంత గట్టిగా ఉంటుంది. బ్యాట్ స్వింగ్ అంత గట్టిగా ఉంటుంది. మామూలుగా బౌలర్ని మనం చెప్తాం 140 పేస్ చేస్తున్నాడు, 150 పేస్ చేస్తున్నాడు. ఈయన కొట్టే షాట్స్ చూసి దాన్ని మెజర్ చేయలేము మనం. అంత గట్టిగా అంత బలంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా అదే షాట్స్ కొడతారు. ఓకే. అసలు భయంకరమైన షాట్స్ అండి. చాలా మంచి ప్లే ఆడతారు. వాళ్ళందరినీ చూసి వీళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ ఏం ఆడతారులే అనుకునే ఫీలింగ్ పబ్లిక్ రాదండి. ప్రొఫెషనల్ క్రికెటర్స్. రైట్. ఒక ప్రొఫెషనల్ ఐపీఎల్లో ఎంత ఉంటాయి. అభిషేక్ శర్మ వీళ్ళు కొడుతుంటే ఎంత ఎంజాయ్ చేస్తారో అంత చూడచక్కని షాట్స్ మీరు రాబోయే కాలంలో జనవరి నెలలో మళ్ళీ CCL స్టార్ట్ అవబోతుంది. మీరు మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. జనవరి నెలలో డేట్స్ కొంచెం కన్ఫర్మ్ అవుతాయి. 16 తారీఖు నుంచి అనేది 22. ఓకే. ఓకే. జనవరి 16 నుంచి అనేది 22 చూడబోతున్నారు. రైట్. సార్ అశ్విన్ గారి గురించి చెప్తారు కాబట్టి ఆయన గురించి ఒక విస్పరింగ్ ఉంటుంది సార్. ఏంటిదంటే చాలా డౌన్ టు ఎర్త్. అసలు సినిమా యాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అంటే లైక్ ఒక యాటిట్యూడ్ కానీ రుబాబ్ చూపించడం కానీ ఇటువంటిది ఏమీ ఉండదంటారు అశ్విన్ గారితో. నిజమేనా సార్? యాక్చువల్లీ అశ్విన్ ఓంకార్ డిసిప్లిన్కి ఒక పేరు ఓంకార్ అండి. అది పబ్లిక్ అందరికీ తెలుసు. రైట్. ఆ డిసిప్లిన్ ఆబ్వియస్లీ మరి రావాలి కదండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రావాల్సిందే. సో ఆ డిసిప్లిన్ అశ్విన్ కూడా వచ్చింది. ఓకే. సో డౌన్ టు ఎర్త్ 100% యాక్సెప్టెడ్ అండి. ఓకే. డౌన్ టు ఎర్త్ వాళ్ళు ప్రతి ఒక్కరితోటి మాట్లాడతారు. ప్రతి ఒక్కరి మీద చెయ్యేసి భుజం మీద చెయ్యేసి మాట్లాడతారు. మనం బయట ప్లేయర్లు తీసుకెళ్ళి ఆడిపిస్తూ ఉంటాము. వాళ్ళందరితో మాట్లాడతారు. ఎవరు సెల్ఫీ అడిగినా ఎవరు ఫోటో అడిగినా చక్కగా నవ్వుతూ రండి వెల్కమ్. ఆ పొగరు ఉండదు. రండి వెల్కమ్ రండి, ఎన్ని ఫోటోలు తీసుకుంటారో తీసుకోండి. ఈ యాటిట్యూడ్ అందరికీ ఉంటుందండి. ఓకే. అందరు కూడా ఇస్తారు, ఇంక్లూడింగ్ అఖిల్, తమన్ అందరూ కూడా ఫొటోస్ ఎవరికి కావాలంటే వాళ్ళతో చక్కగా మాట్లాడతారు. ఎవరికి యాటిట్యూడ్ అనేది ఉండదండి. పబ్లిక్ అనుకుంటారు వీళ్ళకి పొగరు, వీళ్ళకి ఈగోలు అవన్నీ అంటారు, కానీ అవన్నీ ఫ్యాక్ట్ కాదండి. స్పోర్ట్స్ మ్యాన్ ఈజ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆల్వేస్. అంతేనండి. ఓకే సార్, చాలా బాగుంది. కానీ మీరు నా దగ్గర చాలా పెద్ద విషయం రాశారు. అయ్యో ఏంటో చెప్తాను వినండి. నేను కార్పొరేట్ లీగ్స్కి బయటకు వెళ్తున్నప్పుడు అందరు నన్ను 2 మేజర్ టోర్నీస్ గురించి అడుగుతున్నారు సార్. ఒకటి TCCL అండ్ ఒకటి CCPL అనుకుంటాను సార్. సార్ ఏంటి సార్ దీని ఫుల్ ఫామ్ చెప్పండి సార్ ముందు. CCPL సెలబ్రిటీ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ అండి. ఓకే. దీని కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే సెలబ్రిటీస్ ఒక 6 మెంబర్స్ ఉంటారు. టోటల్ 6 టీమ్స్ ఉంటాయి. 6 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉంటారు. ఇంతకుముందు CCL అనేది ఆల్ సెలబ్రిటీస్. అవును. నో అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్. ఓన్లీ CCL అంటే ఆల్ సెలబ్రిటీస్. కరెక్ట్. ఆ సెలబ్రిటీస్ కూడా ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే. రైట్. టీవీ ఇండస్ట్రీ నుంచి కూడా ఉండరు. ఓకే. ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. CCL అంటే. ఇక్కడ CCPL అనేది సెలబ్రిటీ అంటే
వాళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ అవ్వచ్చు, టీవీ ఆర్టిస్టులు అవ్వచ్చు, Okay. ఎవరైనా కూడా అవ్వచ్చు. అందరికీ కూడా అవకాశం ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. ఓకే. దాని కాన్సెప్ట్లో సెలబ్రిటీస్ 6, ఇంకొక 6 మెంబర్స్ కార్పొరేట్ లెవెల్ నుంచి ఒక 6 మెంబర్స్ ఉంటారు. అందులోనే ఒక 2 మెంబర్స్ పోలీస్ నుంచి ఉంటారు, 2 మెంబర్స్ కార్పొరేట్ లెవెల్ నుంచి ఉంటారు, Okay. 2 మెంబర్స్ పొలిటీషియన్స్ నుంచి ఉంటారు. ఓకే. ఆల్ మిక్స్ 1 టీమ్ అండి. అలా 6 టీమ్స్ సార్? అలా 6 టీమ్స్. ఆల్ 6 టీమ్స్లో సెలబ్రిటీస్ మాత్రం 6 ఉంటారు. రిమైనింగ్ 6 మెంబర్స్ పోలీస్ నుంచి 2, రైట్. ఖద్దర్ అన్నాస్ నుంచి 2, అంటే పొలిటీషియన్స్ నుంచి 2, కార్పొరేట్ లెవెల్ నుంచి 2. ఓకే. అట్లా టీమ్ ఫిల్ చేస్తామండి. కంపల్సరీ సెలబ్రిటీస్ 6. ఓకే. ప్రతి టీంకి? ప్రతి టీంకి 6 టీముల్లో ఓకే. 36 మెంబర్స్ ఆడతారు. అంటే టోటల్ 60 మెంబర్స్ 50 మెంబర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళలోంచి 36 మెంబర్స్ అయితే కంపల్సరీ మనం పిక్ సార్ చేస్తాం. చాలా ఎక్సైటింగ్ ఉంది, మీరు చెప్తుంటేనే చాలా ఎక్సైటింగ్ ఉంది. చాలా చక్కటి. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? యాక్చువల్గా ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ చేయబోతున్నామండి. ఓకే. ఫిబ్రవరిలో స్టార్ట్ చేయబోతున్నాం. ఐపీఎల్ డేట్స్ అవి చూసుకుని మనకి ఇంటర్నేషనల్ స్టేడియంస్ కూడా అవైలబిలిటీ రైట్. చూసుకోవాలి. అవును, కరెక్ట్. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే సిసిఎల్ అనౌన్స్ అయింది. సిసిఎల్ అనౌన్స్ అయింది కాబట్టి 1 మంత్ బిలో మనం చేయటానికి లేదు. సో ఆఫ్టర్ సిసిఎల్ ఐపీఎల్ డేట్స్ చూసుకుని, అవి ఐపీఎల్ డేట్స్ మనవి క్లాష్ కాకుండా, అంటే గ్రౌండ్స్ అవైలబిలిటీ మనకు దొరకాలి, ఇంటర్నేషనల్ గ్రౌండ్సే దొరకాలి. అవును. ఇది చేస్తూ త్వరలో ప్రెస్ మీట్ ఇవ్వబోతున్నాం. ఓకే. యాజ్ వెల్ యాజ్ టీసీసీఎల్ కూడా అంతేనండి. టీసీసీఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్. ఓకే. ఇది ఫార్మాట్ ఎలా సార్? ఇది కూడా సేమేనండి. సేమ్ ఫార్మాట్ సేమే ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ ఉంటారు. సినీ వాళ్ళు టీం సపరేట్గా ఉంటుంది, టీవీ వాళ్ళ టీం సపరేట్గా ఉంటుంది, పొలిటికల్ టీం సపరేట్గా ఉంటుంది, పోలీస్ టీమ్ సెపరేట్, కార్పొరేట్ టీమ్ సెపరేట్. Separate. కార్పొరేట్ కి ఛాన్సెస్ ఇస్తున్నారా మీరు టీంలో? కార్పొరేట్, పోలీసు, పొలిటికల్ ముగ్గురిని మిక్స్ చేస్తున్నామండి. ఓకే. ఇక్కడ మిక్స్ చేయింది ఎవరినంటే టాలీవుడ్ ని ప్లస్ టాలీవుడ్ ని, టీవీని డిఫరెంట్ గా పెట్టేస్తున్నాం. ఇద్దరికి 2 టీంలు ఇస్తున్నాం. టాలీవుడ్ కి 2 టీంలు ఇస్తున్నాం, టీవీ వాళ్ళకి 2 టీంలు ఇస్తున్నాం. వాళ్ళందరినీ మిక్స్ చేస్తున్నాం. ఎందుకు మిక్స్ చేయాల్సి వస్తుందంటే, వాళ్ళందరూ పెద్ద ప్లేయర్ని తీసుకొచ్చి, సార్ పాపం వీళ్ళు టీవీ వాళ్ళు పాపం రోజు షూట్లు చేసుకుంటుంటారు, వీళ్ళ మీదకి వచ్చేసి పెద్ద ప్లేయర్ని తెచ్చేసి ఆడిస్తే అంత బాగుండదు. కరెక్ట్ సార్. ఎంతమందిని మనం అకామిడేట్ చేయగలుగుతామండి అనే ఉద్దేశంతో వాళ్ళని మిక్స్ చేస్తున్నాం, వీళ్ళనే టోటల్ గా పెడుతున్నాం. సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్ ఎంత బాగా అనిపించిందో చెప్పనా సార్. ఒక టైంలో ఇండియన్ క్రికెట్ టీం అందరూ కలిసి అండ్ బాలీవుడ్ సినీ యాక్టర్స్ అందరూ కలిపి ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ఫీల్ వస్తుంది సార్. అదే ఫీల్ వస్తుంది. ఈ కాజ్ కూడా దీనికి ఒక రీజన్ కూడా ఉందండి పెట్టడానికి. రీజన్ ఏంటంటే, పూర్ పీపుల్ని లేదా ఆఫన్ పీపుల్ని వీళ్ళని ఆదుకోవటం అనేది మనకి ఒక ఇది. 2 టోర్నమెంట్స్ ఆర్ నాట్ కమర్షియల్ అండి. ఓకే. కమర్షియల్ కాదు. ఓకే. కమర్షియల్ ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ కాదు. సపోజ్ ఆంధ్రాలో మొన్న తుఫాన్ వచ్చింది, సైక్లోన్ వచ్చింది, అంతా కొట్టుకుపోయింది, చాలా ఉంది. వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి. గుడ్ ఇనిషియేటివ్ సార్ ఇది. సహాయం చేయాలంటే నేను మిమ్మల్ని అడిగితే మీరు కొంత డబ్బులు, ఇంకొకరిని అడిగితే XYZ, ఎవరిని అడిగినా తల కాసిన డబ్బులు ఇస్తారు. అది కాన్సెప్ట్ కాదు. మనం ఇప్పుడు మీకు గుర్తుందో లేదో దివిసీమ ఉప్పెన్ అని చెప్పి వచ్చింది. అప్పుడు మీరు పుట్టుండరు. 1975-76 సంథింగ్ లో వచ్చింది. అప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఇద్దరు కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇనిషియేట్ తీసుకుని ఇద్దరు తిరిగారండి ఫండ్ రైజింగ్ కి. ఓకే. చాలా చక్కగా తిరిగారు. గోల్డ్ ఫండ్ రైజ్ చేశారు. రైజ్ చేసి దివిసీమను ఆదుకున్నారు వాళ్ళు. ఓకే. అప్పుడు వాళ్ళ ఫేస్ వాల్యూ ఉండింది. డబ్బులు అందరూ కూడా జోల్లో చందాలు ₹2, ₹5, ₹10, ₹20 చందాలు వేశారు. ఇప్పుడు అప్పట్లో ఉన్న సిచ్యువేషన్ అది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మన యాక్టర్స్ అందరినీ తీసుకుని మనం చేయలేం. సో కొన్ని సందర్భాల్లో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ఈవెంట్ చేయడం జరిగింది. క్రికెట్ మ్యాచ్లు ఆడి గవర్నమెంట్లను ఆదుకోవడం జరిగింది. ఇలాంటివన్నీ జరిగిన కాన్సెప్ట్లో ఈ 2 టోర్నమెంట్లు ఓన్లీ గవర్నమెంట్ని ఎంకరేజ్ చేయడానికి, గుడ్ కాజ్, అట్లాగే పబ్లిక్ ఎంటర్టైన్ చేస్తూ టికెట్ కొనుక్కొని వస్తారండి. ఓకే. రైట్ సార్. ఆబ్వియస్ గా మన అభిమాని హీరో మనం కన్నుల ముందు ఆడుతున్నాడంటే కరెక్ట్ సార్. సినిమాకే ₹1000, ₹2000 పెట్టే కొనుక్కుని వెళ్తున్నారు సార్. అవునండి. ఒక 3 గంటలు మన అభిమాని హీరో మన ముందే కనబడతాడు, లైవ్ గా కనబడతాడు అనేసరికి ఎవరైనా వస్తారు కదా సార్. ఆబ్వియస్లీ అండి. 3 గంటలు కాదండి, 9 గంటలు ఉంటారు. 3 మ్యాచ్లు ఉంటాయి రోజుకి. ఒకటే టికెట్ కొంటారు. 9 గంటలు ఉంటారు. వాళ్ళు ఇష్టం అండి. ఒక మ్యాచ్ చూసి వెళ్ళిపోవచ్చు, 3 మ్యాచ్లు చూడొచ్చు. 3 మ్యాచ్ల్లో కూడా సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీస్ అంటే నాట్ ఓన్లీ ఈ సెలబ్రిటీస్. ఇప్పుడు సపోజ్ పోలీస్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళని కూడా నార్మల్ పబ్లిక్ కలవాలంటే కలవలేరు. ఇప్పుడు సివి ఆనంద్ గారు ఉన్నారు, ఆయన కలవాలంటే నేను కలవాలంటే కలవలేము. గ్రౌండ్ లో అందరినీ కలుస్తారు ఆయన. ఓకే. అలా అఫీషియల్స్
పొలిటీషియన్స్ ఓకే. వాళ్ళు కూడా ఆడుతుంటారు. వాళ్ళని కలవాలన్నా కూడా చాలా కష్టం. అవును. గ్రౌండ్లో కలుస్తాం అందరూ మన 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 మనకు నచ్చిన వ్యక్తులు, అది పొలిటీషియన్స్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, కార్పొరేట్ లెవెల్ అవ్వచ్చు, లేదా సెలబ్రిటీస్ అవ్వచ్చు. Okay. అందరినీ ఒక వేదికలో ఉమ్. వాళ్ళు 9 hours అవును సార్. ఎంజాయ్ చేస్తారు. రైట్ రైట్. సో దానికి మనం పెట్టే టికెట్ వాల్యూ ఇస్ పీనట్ అవును. పబ్లిక్కి. అదే పబ్లిక్ని ఒక 1000 రూపాయలు తుఫాన్ బాధితులకి చందా ఇవ్వమంటే ఇవ్వరండి. రైట్ రైట్ సార్. మంచి పాయింట్ సార్ అది. అవును. మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, 1000 రూపాయలు ఇవ్వండి అంటాం మనం. కరెక్ట్. రైట్. హ్యాపీగా ఇస్తారు. అవును. ఆ హ్యాపీగా ఇచ్చిన డబ్బులు మనకి ఏదైతే గవర్నమెంట్కి ఇచ్చామో అది వర్త్ అండి. అవును. నవ్వుతూ ఇస్తారు. అవును సార్. ఇదే కైండ్ హార్ట్ మీరు పెట్ లవర్ కూడా అని విన్నాను. లిటరల్లీ మీ దగ్గర 17 to 18 డాగ్స్ ఉన్నాయని తెలిసింది. ఎగ్జాక్ట్ సార్ ఏంటి సార్ అసలు పెట్ లవ్ ఎలా ఎలా స్టార్ట్ అయింది సార్? అమ్మో, అవి నా పెట్స్ కాదండి, నా పిల్లలు. ఓకే. అసలు నా దగ్గర 17 డాగ్స్ ఉన్నమాట వాస్తవం. నేను చాలా చక్కగా మంచి పెట్ లవర్ని. మేమంతా కలిసే పడుకుంటాం. ఓకే. వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్, ఏసీలు అన్నీ పెట్టాను. అచ్చా. హోమ్ థియేటర్ ఉంటుంది వాళ్ళకి. మ్మ్. వాళ్ళు చక్కగా హోమ్ థియేటర్లో సినిమాలు వేసుకుంటూ చూసుకుంటూ పడి నిద్రపోతుంటారు. మ్మ్. ఆల్ ట్రైన్ డాగ్స్ అండి. ఓకే. మీరు వచ్చినా కూడా చక్కగా మీకు వెల్కమింగ్ చెప్తారు, మ్మ్. మీకు సెండ్ ఆఫ్ ఇస్తారు. ఓకే. అంత చక్కటి సార్ అన్నీ ఒకటే బ్రీడ్ కాదండి, ఒక హస్కీ, ఓకే. మిగతా అంతా కూడా జర్మన్ షెపర్డ్లు ఉన్నాయండి. ఓకే. 16 జర్మన్ షెఫర్డ్స్ ఒక ఒక హస్కీ. ఓకే. సరే ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా సార్ ఇన్ని ఇన్ని పెంచాలని ప్యాషన్ ఎలా వచ్చింది? ప్యాషన్ ఏం లేదండి, మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక పెట్ ఉండేది, జర్మన్ షెపర్డ్. మాకు కామన్గా ఉండేది. చైల్డ్హుడ్ నుంచి కూడా జర్మన్ షెపర్డ్ అనేది మా ఇంట్లో కామన్ ఉండేది. సో 1, 2 అట్లా పెరుగుతూ ఉండేవి. ఒక జర్మన్ షెపర్డ్ అదే క్రమంలో తెచ్చుకున్నాను. ఆ జర్మన్ షెపర్డ్ కోసం ఒక హస్కీని తెచ్చానండి, అది ఫీమేల్ డాగ్. ఓకే. సో ఆ రెండింటి జర్మన్ షెపర్డ్కి హస్కీకి పప్పీస్ పుట్టినాయి. క్రాస్ బ్రీడ్ చేశారు. క్రాస్ బ్రీడ్ చేశాను, దాన్ని షష్కీ అంటారు. ఓకే. నేను ఫస్ట్ క్రాస్ అయినప్పుడు నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అబార్షన్ చేయించాను, ఇంజెక్షన్ చేయించాను. దాని ఫేస్లో హ్యూమన్ వాల్యూస్ లాగా నన్ను చేయించావా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. నాకు కూడా నచ్చలా. సరే అప్పుడు గూగుల్ కొట్టాను, జర్మన్ షెపర్డ్ అండ్ హస్కీ కలిసి పిల్లలు పుడితే ఈజ్ ఇట్ లీగల్, ఈజ్ ఇట్ సర్టిఫైడ్ అని కొట్టాను. షష్కీ అని పేరు వచ్చింది సార్. ఓకే. సర్టిఫికేట్ వస్తుంది. నేను సర్టిఫికేట్ రాంది నేను యాక్సెప్ట్ చేయను. ఓకే. సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ బ్రాండ్ అనేది ఉంది అని తెలుసుకున్నాను. అమ్మాయి అనుకున్నాను. 4 పిల్లలు పుట్టినాయండి. 4 పిల్లలు పుట్టినప్పుడు మీలాంటి వారికి అందరు 4గురికి వాగ్దానం చేశాను, 4 పిల్లలు ఇస్తానని. సరే అని చెప్పి ఒక ఫీమేల్ డాగ్ని ఇచ్చాను, అది వెళ్ళింది. 3 మేల్ డాగ్స్ ఉన్నాయి. ఒకటి ఒక ఫ్రెండ్కి ఒకటి ఇచ్చాను. ఓకే. ఇంకొకరికి కూడా కొంతకాలం తర్వాత ఇచ్చానండి. ఒక 2 నెలలు భలే ఉన్నాయి ముద్దుగా అని చెప్పి 2 నెలలు ఉంచుకుందామని ఉంచాను. ఓకే. సరే నాకైతే ఇచ్చే ఉద్దేశం లేదు, మా మిస్సెస్ మళ్ళీ ఇవ్వాలి కదా అని చెప్పి ఆవిడకి చెప్పాను. సరే అని చెప్పేసి 2-3 నెలల తర్వాత ఇస్తే ఇది అక్కడికి వెళ్ళి అల్లరి చేసి మళ్ళీ బ్యాక్ రావటం. ఓకే. మళ్ళీ ఇంకొకరికి ఇస్తే అక్కడ అల్లరి చేసి మళ్ళీ బ్యాక్ రావటం. ఉండలేకపోయినాయి. సో అలా ఆ 2 నా దగ్గర ఉండిపోయినాయి. తర్వాత ఫ్రెండ్కి ఇచ్చిన దాన్ని కూడా నేను తీసుకున్నాను, మళ్ళీ అక్కడ పెట్టుకున్నాను. ఈ క్రమంలో ఏమైందంటే ఒక జర్మన్ షెపర్డ్ ఒక ఫ్రెండ్ వాళ్ళు ఒక షిరిడి వెళ్తున్నారండి. వెళ్తూ అన్న ఒక వారం రోజులు దీన్ని నీ దగ్గర పెట్టుకోమని ఇచ్చారు, ఫీమేల్ డాగ్ అది. సరే వెళ్ళరండి అని చెప్పి పెట్టుకున్నానండి. పెట్టుకున్నప్పుడు ఒక 1 వీక్ తర్వాత వాళ్ళు వచ్చి డాగ్ని తీసుకెళ్ళటానికి వచ్చారు. నేను ఇంకో 2 days ఆగి నేను తీసుకొస్తానులే మీరు వెళ్ళండి, నాతో బాండ్ అయింది అది. ఓకే. సరే 2 days ఆగి తీసుకెళ్తే 3-4 days తర్వాత నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే కరెక్ట్గా నేను వాళ్ళని దింపి నా కారు వస్తుంటుంటే అది వాళ్ళ గేట్ జంప్ చేసి నా కారు ఎదురుగా నుంచుందండి. నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. సరే నేను చెప్పాను దీని పిల్లలు పుడతాయిలే, అప్పుడు దాన్ని ఇస్తానని చెప్పి దాన్ని తెచ్చుకున్నాను. దానికి పిల్లలు పుట్టాయి. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చారు. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చాం, పబ్లిక్ 13 మంది పిల్లలు పుట్టినాయి. మళ్ళీ దాంట్లోంచి ఒక 2 మనం ఉంచుకుంటాం, మన పిల్లలు మనకు ఉండాలని. అలా వాటి సంఖ్య పెరిగిందండి. అలా 17 డాగ్స్ ఉన్నాయి. ప్లస్ నేను ప్రతిరోజు క్రికెట్ మ్యాచ్ ఎక్కడో ఒకటి ఆడుతుంటా. ఆడుతున్నప్పుడు ఆ గ్రౌండ్లలో కంపల్సరీ డాగ్స్ ఉంటాయి. మొత్తం 17 మందిని తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి, మన డాగ్స్ తీసుకెళ్ళండి, పప్పీస్ తీసుకెళ్ళండి. గ్రౌండ్ లో లోకల్ డాగ్స్ ఉంటాయి అనమాట. ఆ లోకల్ డాగ్స్ అన్నిటికీ నేను వెళ్ళిన ప్రతి గ్రౌండ్ లోకల్ డాగ్స్ కి వ్యాక్సిన్ వేయించాను. నేను చక్కగా వ్యాక్సిన్ వేయించాను. వాటికి ఏదైనా కళ్ళల్లో నీళ్లు గారినా ఏదైనా చేసినా కూడా వెంటనే డాక్టర్కి వీడియో కాల్ చేయటం, మందులు తెప్పించడం, వేసేయటం అన్ని చేసేస్తాను. నేను వెళ్ళినప్పుడు ఏ గ్రౌండ్కి వెళ్ళినా కూడా ఇంత ఫుడ్ తీసుకెళ్తుంటాను, వాళ్ళకి ఫుడ్ పెట్టేస్తాను. అవి కూడా నాతో ఆడతాయి. నాకు ఎన్ని నాకు ఇంకో 1000 డాగ్స్ ఇచ్చినా కూడా నేను ఆడుకుంటాను.
క్యాపబుల్ వర్త్. హ్మ్. అట్లా మెల్లమెల్లగా మా మిస్సెస్ కూడా అలవాటు చేశాను. ఓకే. ఇప్పుడు ఆవిడ కూడా ఇంకా ఇంకా అలా అలవాటు అయిపోయింది, ఇంకా కంటిన్యూ అవుతున్నది. ఓకే. అది ఒక స్ట్రెస్ ఫీల్, మనం ఎంత స్ట్రెస్ ఉన్నా ఫీల్ అయ్యి సరే ఇంటికి వెళ్ళేసరికి అవి వచ్చి మన మీద ఎక్కేసి మన అలాగా లిక్ కిస్ పెడితే చేస్తుంటాయి. లిక్ చేస్తుంటే చూడండి, ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కడికి రాదండి. రైట్ రైట్ అసలు ఎంత హ్యాపీ అండి అది. అవును సార్. హ్యూమన్స్ కంటే కూడా ఇవి డాగ్స్ 1000 times so better. రైట్ రైట్ సార్. ఇప్పుడు ఈ కుళ్ళు కుతంత్రాల కన్నా అవే బెటర్ అవే బెటర్. కానీ దేవుణ్ణి కోరుకునేది ఏంటంటే వాటికి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఇచ్చారు. సార్. వాటి లైఫ్ స్పాన్ కొంచెం బాగుంటే ఇంకా మనకు కూడా బాగుండేది. ఆఫ్ కోర్స్ Right. మరి ప్రకృతి ఎలా ఉంటే అలా ఉండాలి. అంతే కదా సార్. ఆ, సార్ ఈ డాగ్ లవ్ ఏదైతే ఈ టార్నీస్ ఇవన్నీ బాగున్నాయి సార్. మీరు ఒక అకాడమీ పెడుతున్నారని తెలిసింది అండ్ ఇదొక కాజ్ గురించి పెడుతున్నారని తెలిసింది సార్. అసలు ఏంటి సార్ అకాడమీ ఆ విషయం ఏంటి? ఎగ్జాక్ట్లీ అండి. ఇందాక నేను చెప్పినట్లుగా మీరు అడిగారు, పొలిటికల్ ప్రెజర్ మూలంగా ప్లేయర్స్ వెళ్తారా, రైట్ 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 రైట్. పూర్ పీపుల్ ఆడలేకపోతారా అనేది ఒక క్వశ్చన్. అవును. డెఫినెట్గా పూర్ పీపుల్ ఆడలేకపోతారు అనేది కాదండి. ఇప్పుడు డబ్బున్న వాడు ఏం చేస్తాడంటే మంచి కిట్ కొనుక్కొని మంచి ఫెసిలిటీస్తో ప్రాక్టీస్ చేస్తే వాడి ప్రాక్టీస్ బాగుంటుంది. అవును. పూర్ పీపుల్ ఏం చేస్తాడంటే పాపం వాడు కొనుక్కోలేడు. ఈ రోజున క్రికెట్ బ్యాట్ ఉందంటే మీకు అందరికీ తెలుసు, 3,000 రూపాయల్లో బ్యాట్ ఉంటుంది, 3 లక్షల రూపాయల్లో కూడా బ్యాట్ ఉంటుంది. రైట్ సార్. అఫ్ కోర్స్ ఆట మీద కాన్సన్ట్రేషన్ లేనోడు, డెడికేషన్ లేనోడు మీరు 3 లక్షలు బ్యాట్ ఇచ్చినా కూడా వాడు ఆడలేడు. అవును. అదే పూర్ పీపుల్ డెడికేషన్ ఉంది, చాలా చక్కగా ఉన్నాడు, వాడు 1,500 రూపాయలు బ్యాట్ ఇచ్చినా కూడా సెంచరీ కొడతాడు. రైట్ సార్. రైట్ ఆ మట్టిలో మాణిక్యాలందరినీ తీసుకుని వచ్చి సార్. అఫిలియేటెడ్ లీగ్స్ ఆడించుకుంటూ అట్లాగా వాళ్ళని పెద్ద క్రికెట్, ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఛాన్స్లు ఉన్నాయండి, ఐపీఎల్, ఏపీఎల్ అన్నీ ఉన్నాయి. అవును. ఇంత ఛాన్స్లు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి కంట్రీ మన ఇండియన్ ఐపీఎల్ పెట్టినట్లుగా ప్రతి కంట్రీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అవును. అన్ని కంట్రీలో కూడా మన వాళ్ళందరికీ ఛాన్స్ ఉంటుంది. Right. అంటే ఇండియన్ ప్లేయర్స్నే పిలుస్తారని రూల్ ఏం లేదండి. మిమ్మల్ని పిలవచ్చు, అవును. మీ వర్త్ బాగుంటే మిమ్మల్ని పిలవచ్చు, నన్ను పిలవచ్చు, అది ఉంటుంది. అందుకని ఆ పూర్ పీపుల్కి హెల్ప్ చేద్దాం, మట్టిలో మాణిక్యాలను తీద్దాం, వాళ్ళని మనం మంచి క్రికెట్, పెద్ద క్రికెట్ ఆడించి వాళ్ళని పెద్ద లెవెల్లో చూడాలనేది నా కోరిక. దాని గురించి నేను అకాడమీ స్టార్ట్ చేయబోతున్నాను. రైట్ సార్. ఆ అకాడమీ చాలా సక్సెస్ఫుల్గా చారిటీ లెవెల్లో చేయాలి. ఆఫ్ కోర్స్ కొంత పార్ట్ కమర్షియల్ ఉంటుంది, కానీ కొంత పూర్ పీపుల్కి నో కమర్షియల్ అండి, ఫ్రీ. ఓకే. వాళ్ళని నేను తీసుకొస్తా. ప్రతి 10 మంది పూర్ పీపుల్లో ఒకరినైతే పెద్ద క్రికెట్ ఆడించాలి. అందరినీ ఆడించలేమండి, అది ఎవరి వల్ల కాదు. అవును. ప్రతి 10 మందిలో ఒకరిని పెద్ద క్రికెట్ ఆడించాలనేది నా కోరిక. Right. ఆ కోరిక గట్టిగా నెరవేర్చుకోవాలనేది నేను ఉన్నానండి. ఐ విష్ ఆల్ ద వెరీ గుడ్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. చూసారు కదా సార్, ర్యాపో ఏదైతే టాలీవుడ్ ప్లేయర్స్తో కానీ ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్తో కానీ అండ్ ఇప్పుడు కొత్తగా పెడుతున్న అకాడమీ గురించి కానీ చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ వీక్ ఇంకో గెస్ట్తో మీ ముందుకు వస్తా. స్టే ట్యూన్డ్ ఫర్ అనంతర స్పోర్ట్స్.